దేవుని నామంలో హెచ్చరిస్తా ఉన్నాను. ఆమేన్. మనమందరం క్రిస్మస్ వర్తమానం వింటా ఉన్నాం, అందరం క్రిస్మస్ మెసేజెస్ వింటా ఉన్నాం. ఈ క్రిస్మస్ టైంలో అందరం స్టార్ గురించి, పశువుల పాక గురించి, తొట్టి గురించి, తర్వాత జ్ఞానుల గురించి, షెపర్డ్స్ గురించి అందరం వింటా ఉన్నాం. కానీ ఈ గత 11 నెలలు గడిచిపోయాయి కదా. మనం 2024 అంతా కూడా అది గడిచిపోయింది. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎన్నో విషయాలు జరిగినాయి, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాము. 2025లో మనం ఏం ఎదురు చూడాలి? వాట్ వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ ఇన్ 2025. ఏం ఎదురు చూడాలి దేవుని సన్నిధానంలో? నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా. Exodus chapter 33 verse 14. నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే దేవుని దగ్గర ఒకటి అడుగుతా ఉన్నాడు. ప్రభువా, ఇదిగో నేను ఇజ్రాయెల్ జనాంగాన్ని నేను నడపాలి. సో వీళ్ళందరికీ నేను ఒక లీడర్గా ఉండాలి, నువ్వు నాకు ఏదైనా సూచన ఇవ్వు అని మోషే దేవుని దగ్గర అడుగుతా ఉన్నాడు. నాకు ఏదైనా చూపించు. మన జీవితాల్లో కూడా మనం ఏం అడుగుతామంటే, ఏదన్నా ప్లాన్ వేసుకున్నాం అనుకోండి, క్రిస్మస్కి అయినా, మన పిల్లల పెళ్ళిళ్ళైనా, ఇంకో కొత్త జాబ్ అయినా, కొత్త వ్యాపారం అయినా, మనం ఏం అడుగుతామంటే, నిజంగా మనం క్రైస్తవులం అయితే కొన్నిసార్లు ఉపవాసం ఉంటాము. దేవుడు ఇంకా మనకు స్పష్టత ఇవ్వకపోతే మనం ఏం చేస్తామంటే, దేవా ఇదిగో ఎవరినైనా పంపించు నాతో మాట్లాడడానికి, లేకపోతే ఏదైనా సూచన ఇవ్వు ప్రభువా అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు ఆల్రెడీ చేసి ఉంటాడు, కానీ మనం ఇంకా దేవుని దగ్గర మనం అడుగుతూ ఉంటాం. అదేవిధంగా మోషే ఏం చేశాడంటే, ఇక్కడ మోషే గొప్ప నాయకుడు, దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, చిన్నప్పుడే ఆయనను ఎన్నుకున్నాడు. 40 years ఆయనకు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు? అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చాడు. 40 years ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత ఇజ్రాయెల్ అందరినీ కూడా ఐగుప్తు నుంచి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య ఏంటిది? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దాటడానికి దేవుడు ఆయనని ఏం చేశాడు? ఆయన చేతుల్లో ఉన్న కర్రను వాడుకున్నాడు. అదొక గొప్ప సూచన దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, నీ చేతిలో ఉన్న ఆయుధాన్నే నువ్వు వాడుకొని ఈ ఎర్ర సముద్రం దాటగలుగుతావని దేవుడు ఆల్రెడీ మోషేకి ఇచ్చాడు. అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఒక మండుచున్న పొద ద్వారా మాట్లాడాడు. ఎర్ర సముద్రంని పాయలు చేయడానికి దేవుడు ఒక కర్రను వాడుకున్నాడు. దాని తర్వాత దేవుడు ఒక కొమ్మను నీళ్ళల్లో వేయమన్నప్పుడు మారా లాంటి నీళ్ళని దేవుడు మధురంగా మార్చాడు. దేవుడు ఇన్ని సూచనలు చూపించిన తర్వాత కూడా మోషేకి ధైర్యం సరిపోవట్లేదు. ఈ ప్రజలను ఎలా మనం ముందుకు వెళ్ళాలి ప్రభువా, నువ్వు నాకు సూచన ఇవ్వు అని దేవుడు మోషే దేవుని దగ్గర వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఇంకా కింది వచనాల్లో మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా సన్నిధిని నీకు తోడుగా వచ్చును అని దేవుడు మోషేకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఎలా ఉంటుంది అంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటేనే దేవుని యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మనమందరం ఎందుకున్నామండి? ఇక్కడ ఒకరికొకరు సహవాసం కలిగి ఉంటేనే ఆయన సన్నిధానంలో మనం కూర్చొని ఉన్నాం కదా. సో దేవుని యొక్క సన్నిధానం మనకు ఎప్పుడు ఉంటుంది అంటే, ఆయనతో పాటు ఒక మంచి సహవాసం కలిగి ఉంటేనే మనకు దేవుని యొక్క సన్నిధానం తోడుగా ఉంటుంది. ముందు వచనాల్లో మనం చూసినట్లయితే
మోషేను దేవుడు ఒక స్నేహితుడిగా మాట్లాడేదంట. గాడ్ కాల్డ్ మోసెస్ యాజ్ హిజ్ ఓన్ ఫ్రెండ్. ఓకే, పై వచనాల్లో ఉన్నది ఏమని ఉన్నదంటే 11 వచనాల్లో ఏమన్నది, 11 వచనంలో ఏమున్నది, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉంటే, మనకి దేవునితో రిలేషన్షిప్ మనకు కరెక్ట్గా ఉంటే దేవుడు మనతో ఎలా మాట్లాడతాడంట, ఒక స్నేహితుడు వల్లే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కదా. దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మొట్టమొదటి ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది మనకి. 13-14 వచనాల్లో ఏంటంటే ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. ఇంకా కింది కొంచెం వస్తే మనకు ఏమని రాయబడి ఉన్నది 14వ వచనంలో, 15వ వచనంలో, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి 14వ వచనం. ఎస్, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. హల్లెలూయా. దేవునితో సహవాసం కలిగి ఉంటే మొట్టమొదటిగా మనకు ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. రెండోది మనకు విశ్రాంతి కలుగజేస్తాడు దేవుడు. ఆమేన్. మనం ఎదుర్కొన్న ప్రతి సమస్యలో, మనం ఆలోచించే ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకు తప్పకుండా మనకు విశ్రాంతి అనేది దేవుడు తప్పకుండా దయచేస్తూ ఉంటాడు. మూడోది ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే మనకి దేవుని యొక్క కాపుదల, తర్వాత మనకు ఒక ప్రత్యేకత అనేది దేవుడు ఇస్తూ ఉంటాడు. మనకు ఒక ప్రత్యేకత అనేది దేవుడు ఇస్తూ ఉంటాడు. మేడగది సహవాసం అంటే ప్రత్యేకింపబడ్డవారు. నమ్మిన వాళ్ళందరూ నమ్మిన వారందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మీరు ప్రత్యేకింపబడ్డవారు కాబట్టే ఈ స్థలంలో మీరు ఇక్కడ ఉన్నారు. దేవుడు మీ అందరిని ఎన్నుకున్నాడు కాబట్టే, దేవుడు ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచాడు కాబట్టే ఈరోజు మీరు అందరు ఇక్కడ ఉన్నారు. దేవుడు మీ పట్ల చేసే అద్భుత కార్యాలు చేయబట్టే మీరు ప్రత్యేకింపబడ్డ జనాంగం. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో విశ్వాసంతో ముందుకు సాగితే దేవుని చూడగలే శక్తి కూడా దేవుడు మీకు ఇస్తాడు. కానీ మనం రెడీగా ఉండాలి ఆయన చూడడానికి. దేవుని యొక్క మహిమను చూడడానికి మనం రెడీగా ఉండాలి. ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే, ప్రభువా నాకు ఆలోచన దయచేయి, నాకు ఏదైనా సూచన దయచేయి, అంటే షో మీ ఎ సైన్. ఓకే, ఏదైనా సూచన దయచేయి ప్రభువా, నువ్వు నాతోనున్నావని నేను నమ్మడానికి. దేవుడు సడన్గా ఆకాశం పైన ఆయన వ్రేలుతో రాయలేదు, ఆయన లేదా జుప్ అని ఇట్లా వచ్చి ఆయన కనబడలేదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను, నీకు విశ్రాంతి కలుగజేస్తానని అన్నాడు దేవుడు. అప్పుడు మోషే ఏమన్నాడంటే, దేవా ఇదిగో ఇంకా కొంచెం నాకు భరోసా ఇవ్వు అని అడిగాడు మోషే. అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు, ఇదిగో ప్రభా, మోషే అడిగాడు, దేవా నేను నిన్ను చూడాలి, నువ్వు నాకు కనబడు, నిన్ను చూడాలి అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు నన్ను చూడలేవు, నా మహిమను చూడలేవు, కానీ నా మహిమ యొక్క సూచనలు నువ్వు చూడగలుగుతావని దేవుడు అన్నాడు. సో దేవుడు ఏం చేశాడంటే, మోషేని తీసుకెళ్ళి ఒక సొరంగంలో ఉంచాడంట. నేను పాస్ అవుతాను అంటే నీ ముందు నుంచి నేను వెళ్తాను, కానీ నా మహిమను నువ్వు నీ కళ్ళారా చూడలేవు, నా ముఖంని నువ్వు చూడలేవు, కానీ అంతసేపు నేను నిన్ను దాటి వెళ్తుంటే నా చేతులను నీ కళ్ళపైన ఉంచి నా మహిమ, అంటే కొన్నిసార్లు దేవుని యొక్క మహిమ నా వెలుగును చూస్తే మనం తట్టుకోలేం, ఎందుకంటే మనం పాపులం కదా, పాప జీవితం అంటే మన పుట్టుకనే పాపం. కానీ ప్రభు అయిన యేసు రక్తం ద్వారా మనం కడగబడ్డాం. ఆ శక్తి ద్వారా మనం దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. సో దేవుడు మోషేకి కనపరిచినాడు, ఆయన తన్ను తాను కనపరుచుకున్నాడు. సో ఈరోజు నేను ప్రత్యేకంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుని యొక్క మహిమను మీరు చూడగలుగుతారు. మోషేని దేవుడు చాలా గొప్ప కార్యాలు చేయడానికి వాడుకున్నాడు.
అంత గొప్ప 5 లక్షలు, కేవలం పురుషులు మాత్రమే 5 లక్షలు ఉన్నారు. 5 లక్షల మంది, ఇంకా పిల్లలు కౌంట్లెస్, పశువులు కౌంట్లెస్. వాళ్ళందరినీ ఫరో చేతుల నుంచి విడిపించుకొని ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలు అందరినీ తీసుకురాగలిగిన శక్తి దేవుడు మోషేకి ఇచ్చాడు. చాలా గొప్ప లీడర్ ఆయన. ఎర్ర సముద్రం దాటాడు. ఓకే, ఆకాశం నుంచి మన్నా రప్పించేంత శక్తి దేవుడు మోషేకి ఇచ్చాడు. సో అవన్నీ చేసినప్పటికీ మోషే చాలా కృంగిపోయి ఉండి ఆయనే డౌట్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మోషే దేవుని అడిగాడు, దేవా ఒక్కసారి నాకు కనబడవా, ఒక్కసారి నాతో మాట్లాడవా, ఒక్కసారి నీ మహిమను నాకు చూపించవా అన్నప్పుడు దేవుడు ఆయనతో ఏమన్నాడంటే, నా సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాను, నీకు విశ్రాంతి కలుగజేస్తా ఉన్నా. నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఏం ఎదురు చూపులతోనే మనం 2025కి వెళ్తూ ఉన్నాం. దేవుడు మనం వెనకకి తిరిగి చూసుకుంటే ఈ 11 మంత్స్ అన్నీ కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్యకారాలు చేశాడు. కొంతమందికి మరణ పడకల నుంచి దేవుడు లేపాడు. నేనైతే చాలాసార్లు భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాను, ఆరోగ్యపరంగా, మానసికంగా. అంటే చేసే పరిస్థితులు, అంటే పనులు అలా ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు ఏమనుకున్నాను, ప్రభా చాలు, దిస్ ఇస్ ఇన్నఫ్, యూ టేక్ దిస్ అవే ఫ్రమ్ మీ అని అనుకున్నాను చాలాసార్లు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉంచుతాను, నీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు సెలవిచ్చినాడు. సో మీ జీవితంలో దేవుని మహిమను చూడాలంటే దేవునితో ఫ్రెండ్షిప్ చేయండి. ట్రీట్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్. ఎస్, గాడ్ ఈజ్ మై ఫ్రెండ్. ఎంతమంది నమ్ముతారు దేవుడు నా స్నేహితుడని? ఆమేన్. గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. మనం ఎవ్వరికి చెప్పుకోలేని సమస్యలు కూడా మన స్నేహితునికి చెప్పుకుంటాం. అంటే ఎందుకు మనం దేవుడు స్నేహితుడు అనుకొని మనం సమస్యలన్నీ చెప్పుకోవాలంటే, హీఈస్ అ నాన్ జడ్జ్మెంటల్ గాడ్. అంటే మనం చెప్పే ప్రతిదీ కూడా ఆయన అయ్యో నువ్వు చేసినావు కాబట్టి ఇది అయింది అని అన్నవాడు కాదు మన దేవుడు. హల్లెలూయా. సో గాడ్ మోషేతోని దేవుడు ఒక స్నేహితుడిలాగా మాట్లాడాడు కాబట్టి మోషే ఏమన్నాడంటే, ప్రభా నిన్ను చూస్తాను, ఒక్కసారి కనబడు. దేవుడు మోషేకి ఆయన మహిమను చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ టైంలో, తర్వాత న్యూ ఇయర్ ఎంటర్ అయ్యే ముందు దేవుని యొక్క మహిమ ప్రతి ఒక్కరు చూడాలి. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను అందరం అనుభవించాలి. దేవుణ్ణి చూడండి, దేవునితో మాట్లాడండి, ఆయన ఇచ్చే వాగ్దానాలను చేత పట్టుకొని ముందుకు సాగండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. సో దేవుడు ఈ సమయంలో నేను చాలా ప్రార్థన చేసుకున్నాను నిన్నటి నుంచి, ప్రభా ఏం మాట్లాడాలి, ఈ సంఘంతో ఏం మాట్లాడాలి ప్రభా. నేను చాలాసార్లు ప్రార్థన చేసుకున్న, నైట్ అంతా కూర్చొని చదువుకున్నా, ఏం మాట్లాడాలి దేవానికి చదువుకున్నా, బైబిల్ అంతా తిరిగి చూస్తున్నా. నేను ఆలోచించిన, ప్రభా నేను నా మైండ్లో ఆలోచించిన, దేవా నువ్వు ఒక్కసారి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వు, ఏంటంటే నీ సన్నిధి నాకు తోడుగా ఉన్నదని కన్ఫర్మేషన్ ఇవ్వు అని ఆలోచించిన. దేవుడు ఈ వాక్యం చూపించాడు, మీతో మాట్లాడడానికి దేవుడు ఈ వాక్యం చూపించాడు. ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచుతాడు, మీకు విశ్రాంతి కలుగజేస్తాడు. మిమ్మల్ని కానాను ప్రదేశానికి, అంటే ఆశీర్వాదాలు అన్నీ కూడా మీకు ఆల్రెడీ రెడీ చేసి ఉంచాడు. అవర్ గాడ్ ఈజ్ అ మల్టిప్లయర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఆమేన్. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, లుక్ టు గాడ్, బీ హిస్ ఫ్రెండ్, టాక్ టు గాడ్. దేవుని వైపు చూడండి, ఆయన మీ ప్రతి ఆలోచనలు నెరవేర్చే దేవుడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ సహవాసాన్ని, మార్కయ్య గారిని, అమ్మగారిని దీవించును గాక. దేవుడు మీ జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. చాలా హర్డిల్స్ వస్తాయి, చాలా అడ్డంకులు వస్తాయి, కానీ అన్నిటినీ జయించడానికి దేవుడు మీకు ఆత్మీయ బలం ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అనే ఆయుధంని, ఈ వాక్యం అనే ఆయుధంని చేత పట్టుకొని ముందుకు వెళ్ళండి. ఆయన మహిమను మీకు చూపిస్తూ ఉన్నాడు.
దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. మీ పరిచర్య అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. మే గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా చెప్తామా.